బిహేవియర్ ఆఫ్ టూ స్ట్రైట్ లైన్స్ ఇన్ ఏ ప్లేన్ అండి. ఇన్ ఏ ప్లేన్ అంటే మనకి మామూలుగా అయితే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రెండు వస్తాయి కదండి. అవి మనకి ప్లేన్లో 3 వేస్గా మనం డ్రా చేయించండి. మామూలుగా అయితే ఒకటి మనం ఇందాక చూసుకున్న గ్రాఫికల్గా అయినప్పుడు ప్లేన్లో ఏమవుతుందంటే ఈ 2 లైన్స్ ఏమవుతాయంటే ఇంటర్సెక్ట్ అవుతాయండి. దీన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండి. అలాగే ప్లేన్లో 3 వేస్గా మనకి డ్రా అవుతాయి. అలాగే ఇంకోటి ఏంటంటే కోఇన్సిడెంట్ లైన్స్ అండి. కోఇన్సిడెంట్ లైన్స్ అలాగే ప్యారలల్ లైన్స్. ఇక్కడ ఓన్లీ మనకి 2 స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుందండి. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన పాయింటే ఓన్లీ యూనిక్ సొల్యూషను. వీటిని మనం తర్వాత కన్సిస్టెంట్ గురించి కూడా చెప్పుకుంటాము. అలాగే లీనియర్లీ ఇండిపెండెంట్. అలాగే కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయండి. దీంట్లో 10 పాయింట్ ఒక సొల్యూషన్ అవుతుంది కోఇన్సిడెంట్ లైన్స్లో. అంటే ఈ ప్యారలల్ లైన్స్లో యాజ్ నో సొల్యూషన్ అండి. ఇవి ఒకదానికోటి ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి ఇక్కడ నో సొల్యూషను. అలాగే ఇంకొకటి పాయింట్ ఏంటంటే కన్సిస్టెంట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ అండి. కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్. అంటే మనకి కన్సిస్టెంట్ అంటే ఎప్పుడు అంటామంటే ఏమన్నా మనం గివెన్ సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ ఈక్వేషన్ యాజ్ ఏ సొల్యూషన్ ఉంటే మనకి గివెన్ ఇక్కడ సిస్టమ్ ఆఫ్ మనకి ఇందాక ఏమనుకున్నామంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ ఈక్వేషన్ అని అనుకున్నామండి. గివెన్ సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ యాజ్ ఏ సొల్యూషన్, వీటికి ఒక సొల్యూషన్ ఉంటే యాజ్ ఏ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ అంటామండి. కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్. అంటే ఈ కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఇండిపెండెంట్ అంటే ఇట్ హ్యాజ్ ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుందండి. అంటే దీన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఓన్లీ 1 సొల్యూషన్. కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే ఓన్లీ ఏమవుతుందంటే 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. అలాగే మనకి కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లీనియర్లీ డిపెండెంట్ అయితే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అవుతాయండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ మనం చెప్పుకున్నట్టు బిహేవియర్ ఆఫ్ 2 స్ట్రైట్ లైన్స్ ఇన్ ఏ ప్లేన్లో ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఓన్లీ 1 సొల్యూషన్ కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుందంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అండి. అలాగే లీనియర్లీ ఇండిపెండెంట్ ఆల్సో కన్సిస్టెంట్. మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏమవుతాయంటే మామూలుగా ఇక్కడ ఓన్లీ 1 సొల్యూషనే ఉంటుంది. అలాగే ఓన్లీ 1 సొల్యూషన్. అలాగే ఇవి ఏమవుతాయంటే
కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అలాగే కన్సిస్టెంట్, ఇంకా లీనియర్లీ ఇండిపెండెంట్ అండి, లీనియర్లీ ఇండిపెండెంట్. అలాగే మనకి ఇక్కడ మనకి కోఇన్సిడెంట్ లైన్స్ అయితే, ఇక్కడ కోఇన్సిడెంట్ లైన్స్ అయితే మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే దీంట్లోని ప్రతి పాయింట్ ఒక సొల్యూషన్ అవుతుంది కాబట్టి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. అలాగే ఇది ఏమవుతుందంటే కన్సిస్టెంట్ అవుతుంది. అంటే కన్సిస్టెంట్ ఓన్లీ కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమంటున్నామండి, లీనియర్లీ ఇండిపెండెంట్ యాజ్ వన్ సొల్యూషన్, లీనియర్లీ డిపెండెంట్ ఏంటి, కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. అంటే ఇది కూడా కన్సిస్టెంట్ అవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది, లీనియర్లీ డిపెండెంట్. అంటే మనకి ఇప్పుడు ప్యారలల్ లైన్స్ మాత్రమే మనకి ఇవి నో సొల్యూషన్ కాబట్టి ఇప్పుడు ఇవి రెండు ఏంటి అంటే కన్సిస్టెంట్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. ఓన్లీ ప్యారలల్ లైన్స్ యాజ్ నో సొల్యూషన్ కాబట్టి వీటిని ఏమంటామంటే ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటామండి. ఈ ప్యారలల్ లైన్స్ మనకి ఏమవుతాయంటే, అలాగే మనకి ఆల్జబ్రిక్ ఫార్మ్ ఆఫ్ కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. మామూలుగా అయితే మనకి ఈ కన్సిస్టెంట్ ఏమైనా ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం మామూలుగా అయితే ఎలా తీసుకుంటామంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అలాగే a2x ప్లస్ b2y పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. ఇవి ఇన్ 2 వేరియబుల్స్. మామూలుగా అయితే వీటిని జామెట్రికల్గా మనం ఎలా కనుక్కుంటామంటే ఇచ్చిన ఈ రెండు ఈక్వేషన్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే a1/a2 అంటే b1/b2, a1/a2 b1/b2 ఈ నాట్ ఈక్వల్ టు వస్తే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అవుతే దెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యాజ్ వన్ సొల్యూషన్ ఉంటుందండి. యాజ్ వన్ సొల్యూషన్ ఉంటే ఈజ్ కాల్డ్ ఏమంటామంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. లీనియర్లీ ఇండిపెండెంట్. అలాగే మనం ఇప్పుడు ఇలా చేస్తే మనకి వస్తే దెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యాజ్ వన్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ అండి. మళ్ళీ ఒకవేళ ఈక్వల్ అయిందనుకోండి, అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ అయితే మళ్ళీ ఏం చేస్తామంటే c1/c2 కూడా ఫైండ్ అవుట్ చేస్తామండి. c1/c2 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు మనకి దెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యాజ్ ఏముంటాయంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తే ఇలా సమానంగా వస్తే దెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యాజ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అండి.
మెనీ సొల్యూషన్స్ ఈజ్ కాల్డ్, మనం ఏమంటాం వీటిని లీనియర్లీ డిపెండెంట్. మనం ఇలా రెండు ఈక్వేషన్స్ ఇవ్వగానే ఈ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఈ నాట్ ఈక్వల్ టు వస్తే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యాజ్ వన్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండి. ఇప్పుడు నాట్ ఈక్వల్ టు కాకుండా ఈక్వల్ అవుతే మనం C1 C2 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. దెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యాజ్ ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ లీనియర్లీ డిపెండెంట్ అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇంకొక ఒకటి ఉంది, A1/A2 ఇక్కడ B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అయితే ఇక్కడ దెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యాజ్ నో సొల్యూషన్ అండి. లీనియర్ ఈక్వేషన్ యాజ్ నో సొల్యూషన్. వీటిని మనం ఏమంటామంటే ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. అంటే దీన్ని ఆల్జబ్రిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ వరకు మనం కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. ఇది ఒకటే ఈ ఏమవుతుందంటే నో సొల్యూషన్ కాబట్టి దీన్ని ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటారు. లీనియర్ ఈక్వేషన్. మనం మామూలుగా అయితే దీన్ని ఒక టేబుల్ రూపంలో చెప్తే మనం ఈ ఈక్వేషన్స్ తీసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అయితే ఇది ఏమవుతుందంటే ఓన్లీ మనకి ఓన్లీ 1 పాయింట్ వస్తుంది కాబట్టి ఓన్లీ 1 పాయింట్. అలాగే ఇక్కడ ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రం వస్తుంది. దీన్నే ఇక్కడ కన్సిస్టెంట్ అని అంటాము. అలాగే లీనియర్లీ ఇండిపెండెంట్ అండి. అలాగే మనకి దీన్నే మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఓన్లీ 1 సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్ అండి. ఇక్కడ ఇప్పుడు మామూలుగా అయితే మనం డయాగ్రామ్ రూపంలో చూస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అది. ఇక్కడ A1/A2 ఈక్వల్ టు B1/B2 C1/C2 అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. మెనీ సొల్యూషన్స్ ఉంటాయండి. ఇక్కడ ఏమన్నామంటే ఇక్కడ దీన్ని కూడా కన్సిస్టెంట్, ఈ రెండు కూడా మనకి కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి ఇక్కడ వరకు. ఇది మాత్రం ఇన్కన్సిస్టెంట్ నో సొల్యూషన్ కాబట్టి ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటారు దీన్ని. కాబట్టి ఇది కూడా కన్సిస్టెంటే. ఇక్కడ లీనియర్లీ మనకేమవుతుందంటే డిపెండెంట్ అవుతుందండి. ఇక్కడ ఏమంటామంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. మామూలుగా అయితే కోఇన్సిడెంట్ లైన్స్ ఇది ప్రతి పాయింట్ ఒక సొల్యూషన్ కాబట్టి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఇంకొకటి వచ్చి మనకి A1/A2 B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అయితే ఇక్కడ నాట్ ఈక్వల్ టు C1/C2 అయితే మనకి నో సొల్యూషన్ అండి. ఇక్కడ ఇన్కన్సిస్టెంట్. అలాగే మనం వీటిని ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అంటాం. మన డయాగ్రామ్ రూపంలో రాస్తే మనకి ప్యారలల్ లైన్స్ ఇవి.
ఆల్జీబ్రిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కన్సిస్టెంట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రెండు అయితే మనకి ఏమవుతుందంటే కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే రేషియో ఫైండ్ అవుట్ చేస్తామండి. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే మనకి ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఈజ్ కాల్డ్ లీనియర్లీ ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటే మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నామండి లీనియర్లీ ఇండిపెండెంట్ అంటారు. అలాగే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యాజ్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్ ఉంటే దాన్ని ఏమంటామంటే లీనియర్లీ డిపెండెంట్ అంటాం. అలాగే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇక్కడ ఈ కండిషన్ అయితే దీన్ని ఏమంటామంటే నో సొల్యూషన్ కాబట్టి ఇన్కన్సిస్టెంట్ నో సొల్యూషన్ ఉంటే దీన్ని ఏమంటామంటే ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఇది మనకి ఒక టేబుల్ రూపంలో ఇలా రాస్తే మనకి పాయింట్స్ వస్తాయండి. ఇక్కడ యూనిక్ సొల్యూషన్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది, ఇదేమో కన్సిస్టెంట్, ఇక్కడ లీనియర్ ఇండిపెండెంట్, అలాగే ఇంటర్సెక్టింగ్ లైన్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, ఇదేమో కన్సిస్టెంట్, లీనియర్లీ డిపెండెంట్, కోఇన్సిడెంట్ లైన్స్. ఇక్కడ మనకి ప్యారలల్ లైన్స్ అంటే చివరిది ఇక్కడ వరకు మనకి ఈక్వల్ అవుతుందండి, ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ ఈక్వల్ అవుతుంది. కాకపోతే కాన్స్టెంట్ మనకి ప్యారలల్ లైన్స్లో ఈక్వల్ కాదు కాబట్టి C1 నాట్ ఈక్వల్ టు C1/C2. ఇక్కడ నో సొల్యూషన్ అండి, ఇన్కన్సిస్టెంట్ ప్యారలల్ లైన్స్. ఇవి డయాగ్రాము దీనికి సంబంధించి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేయడానికి మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఒకటి ఉందండి, అలాగే ఎలిమినేషన్ మెథడ్ ఉంది. మామూలుగా అయితే మనకి ఒక రెండు ఈక్వేషన్స్ ఇస్తే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎలా చేస్తారనేది ఒకసారి చూద్దామండి. అంటే మనకి ఇలా ఇచ్చాడండి ఈక్వేషను. అంటే మనకి y అనే టర్మ్ ఇక్కడ 2x - y - 5 = 0. మనకి ఇక్కడ y అనే టర్మ్ తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఇక్కడ y అనే టర్మ్ తీసుకుంటే మనకి y = 2x - 5 అండి. ఈ y అనే టర్మ్ని ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఈ y అనే టర్మ్ని రెండో ఈక్వేషన్లో y ఉన్న ప్లేస్లో రాస్తే మనకి ఇది లీనియర్ ఎక్సెల్లో మొత్తం ఎక్సెల్లో వస్తుంది కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుందండి సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే y వాల్యూని తీసుకెళ్ళి y = 2x - 5 ఇన్ ఈక్వేషన్ 2లో రాస్తే అంటే ఏమవుతుందంటే 3x, y ఉన్న చోట ఏం రాయాలంటే 2x - 5 అండి. 2x - 5 -11 = 0. మనకి ఇదంతా ఎక్సెల్లో మారిపోతుంది. అప్పుడు మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ x వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ రాస్తే మనకి y వాల్యూ వచ్చేస్తుందండి. అక్కడ మనకి xy వాల్యూలో సొల్యూషన్ వస్తుంది. అంటే 3x + 4x - 10 -11 = 0 అండి. అంటే 7x - 21 = 0. అంటే ఇక్కడ 7x = 21 అండి. అంటే x = 21/7, ఇక్కడ 3 అవుతుంది, x = 3. అలా x = 3 తీసుకెళ్ళి yలో రాస్తే మనకి y = 2 × 3 - 5 అంటే 6 - 5 = 1 అండి. సొల్యూషన్ ఎంత అవుతుందంటే x = 3, ఇది y = 1 అండి. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి. అంటే మనకి ఇక్కడ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి మనం ఈ y వాల్యూని ఇక్కడ రాసాము. అలాగే మనకి ఇక్కడ దాన్ని ఈజీగా ఉండే విధంగా రెండు ఈక్వేషన్స్లో y కోఎఫిషియంట్ చూసుకుని దాన్ని బట్టి రాస్తే మనకి ఇక్కడ /2లు అవి రావండి. ఇక్కడ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి మనకి ఈజీగా తీసుకెళ్ళిపోయి y వాల్యూని ఇక్కడ ఈక్వేషన్ 2లో రాసి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే మనకి ఎలిమినేషన్ మెథడ్ అండి. ఎలిమినేషన్ మెథడ్ ఇప్పుడు దీనికంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ కంటే కొద్దిగా మనకి ఈజీగా ఉంటుందండి ఇది. అంటే ఈక్వేషన్స్ 3x + 2y - 11 = 0. ఇక్కడ ఏం రాద్దామంటే 2x + 3y - 4 = 0 ఇలా ఇచ్చాడండి ఈక్వేషన్లో. ఎలిమినేషన్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఈజీగా ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైనా నెంబర్ తోటి xy కోఎఫిషియంట్ x కానీ y కానీ కోఎఫిషియంట్ ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకుని మనం ఏదో ఒక దాన్ని ఎలిమినేట్ చేస్తే మనకి ఒక y వాల్యూ కానీ x వాల్యూ కానీ వస్తుంది. దాన్ని బట్టి
మనం XY వాల్యూలు ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఈ ఈక్వేషన్లో ఏదో దాంట్లో మనం రాస్తే మనకి మిగతా వాల్యూ వచ్చేస్తుందండి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే మనం ఇప్పుడు ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి అంటే దీన్ని అంటే ఒకసారి చూస్తే మనకి ఇక్కడ సేమ్ కోఎఫిషియంట్ రావాలి. సేమ్ కోఎఫిషియంట్ వస్తే మనం యాడ్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేస్తే మనకి దాన్ని బట్టి ఇది ఎలిమినేషన్ అవుతుందండి. ఇప్పుడు ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు దీన్ని 1ని 3తో మల్టిప్లై చేద్దామండి. 1ని 3తో మల్టిప్లై చేద్దాం, దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 6y అవుతుంది, ఇక్కడ కూడా 6y అవుతుందండి. అప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి x వాల్యూ వస్తుంది. ఎలిమినేషన్ మెథడ్ అండి ఇది. ఇప్పుడు మనం 3తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే 9x, ఇక్కడ 6y మైనస్ 33 = 0 అండి. 2తో మల్టిప్లై చేస్తే 4x ప్లస్ 6y మైనస్ 8 = 0. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వైని ఎలిమినేట్ చేయాలి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తామండి, మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే 5x, ఇది క్యాన్సిల్ అయిపోతుందండి, ఎలిమినేషన్ అవుతుంది. ఇక్కడ -25 వస్తుంది = 0. 5x = 25 అండి. అంటే x = 25/5 అంటే x ఏమవుతుందంటే 3 అవుతుందండి. ఈ x = 3 వాల్యూ తీసుకెళ్ళి మన ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ రాస్తే మనకి y వాల్యూ వస్తుందండి. x = 3 ఇన్ ఈక్వేషన్ 1లో రాద్దాం. 3 × 3 ప్లస్ 2y మైనస్ 11 = 0. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే దీని నుంచి అంటే 2y మైనస్ 2 = 0 అండి. అంటే 2y = 2 అంటే y = 2/2 అంటే ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. ఇక్కడ సొల్యూషన్ ఏమవుతుందంటే x = 3, y = 1. మనం ఈ రెండు మెథడ్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా చేయొచ్చు. మనం ఎక్కువగా వాడేది ఎలిమినేషన్ మెథడ్లో ఎక్కువగా మనం ఇంటర్మీడియట్ ఆ స్థాయిలో కూడా ఎలిమినేషన్ మెథడ్ ఎక్కువ వస్తాం. దీన్ని మనం ఇది అంటే x కోఎఫిషియంట్నైనా ఈక్వల్ చేయొచ్చు, లేకపోతే y కోఎఫిషియంట్ అని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే రెండిట్లో ఏది వస్తుందో చూసుకుని మనం మల్టిప్లై చేసి తర్వాత ప్లస్ కానీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేసి మనం ఒక x కానీ వైని కానీ ఎలిమినేట్ చేయాలండి. అప్పుడు మనకు ఒక x కానీ y కానీ వస్తుంది. ఆ x కానీ y కానీ వెళ్ళి తీసుకెళ్ళి ఈక్వేషన్ 1, 2లో రాస్తే మనకి సొల్యూషన్ వస్తుంది. ఇది ఎలిమినేషన్ మెథడ్ అండి. దీనికి సంబంధించి మనం ఇంట్రడక్షన్ పార్ట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్కి సంబంధించి మీకు వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు తెలుసున్న 10th క్లాస్ గ్రూప్లో కొద్ది షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.